స్టూడెంట్ని అర్థం చేసుకోవడం, వాళ్ళ గ్యాప్స్ని ఫిల్ చేయడం ద్వారా మనం ముందుకు తీసుకెళ్ళచ్చు. సో ఇప్పుడు చాలా మంది పిల్లలు ఇంగ్లీష్ మీడియంలోనే జాయిన్ అవుతున్నారు స్టార్టింగ్లోనే. బట్ వాళ్ళకి 10th అట్లా వచ్చేసరికి వాళ్ళు ఎక్కువగా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడం కానీ ఇలాంటివి చేయలేకపోతున్నారు. ఇంగ్లీష్ అనేది ప్రాపర్గా రావట్లేదు వాళ్ళకి, ఈవెన్ మేనేజ్ కూడా చేయలేకపోతున్నారు. సో మళ్ళీ అగైన్ స్పోకెన్ ఇంగ్లీష్కే వెళ్ళిపోతున్నారు. సో అలాంటి వాళ్ళు మీ దగ్గరికి ఎంతమంది వచ్చారు ఇప్పటి వరకు? వెరీ గుడ్. అంటే యాక్చువల్గా చెప్పాలంటే లాస్ట్ 20 years తీసుకుంటే మనకి, అంటే 2004 నుంచి ప్రతి ఊర్లలో కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చినాయి. ఒకప్పుడు అంటే ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ మాత్రమే ఉండేవి. ఒకవేళ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నా ఇంగ్లీష్ మీడియం అనేది చాలా తక్కువ. బిఫోర్ 25 మనం 20 years వెనక్కి వెళితే మేము చదువుకున్నప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అంటే భయం అనమాట. అసలు అక్కడ ఎక్కడో ఎత్తుక్కుంటే కానీ దొరికేది. ఇప్పుడు చిన్న చిన్న పల్లెటూరులో ఒకవేళ అక్కడ స్కూల్ లేకపోయినా నియర్ బై ప్లేస్లో స్కూల్ ఉంటుంది, అక్కడ నుంచి ఇంటికి వచ్చి పికప్ చేసుకుని వ్యాన్ ఉంటుంది. అంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్ అందరికీ అవైలబుల్లోకి వచ్చింది. నిజంగా ఇదే డౌట్, మా ఫాదర్ కూడా ఇదే అడిగారు, నువ్వు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వస్తున్నప్పుడు ఈ టైంలో నువ్వు బిజినెస్, నేను 20 years బిజినెస్ బిఫోర్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ అంటే వచ్చేదంతా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అయితే నీ ఇంగ్లీష్ ఎవరికి అవసరం వద్దురా అని అడిగాడు ఒక మాట ఆయన. నాకు స్టిల్ ఐ రిమెంబర్ దట్. వాస్తవానికి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ రావడం వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు సబ్జెక్ట్ పరంగా స్ట్రాంగ్గా ఉంటున్నారు, వాళ్ళ వెకాబులరీ బాగుంటుంది, వాళ్ళ ఇంగ్లీష్లో కాన్సెప్ట్స్ బాగా రాయగలుగుతారు. కానీ మీరు అన్నది కరెక్ట్, ఇవాళ స్కూల్లో 6th class నుంచే వాళ్ళకి గోల్ ఓరియంటెడ్ వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళు అసలు లాంగ్వేజ్ పట్టించుకోవడం చాలా స్కూల్స్లో జరిగేదంటే టెక్నో స్కూల్స్ అనో లేకపోతే ఐఐటి బేస్న వాళ్ళ ఫోకస్ అంతా ఐఐటీనో లేదా కోర్ సబ్జెక్ట్స్ మీద పెడుతున్నారు, లాంగ్వేజ్ మీద పెట్టట్లేదు. అది ఫస్ట్ డ్రాబ్యాక్. అది స్టూడెంట్ మిస్టేక్ కాదు, ఖచ్చితంగా స్కూల్స్లో కాలేజీలో జరుగుతున్న మిస్టేక్. రెండోది, అసలు ఈ కమ్యూనికేషన్ సంబంధించిన క్లాసెస్ ఏ ఉంటాయి, ఇంగ్లీష్ను ఒక సబ్జెక్ట్గా నేర్చుకుంటున్నారు. అంటే బాగా చదువుతున్నారు, బాగా గుర్తుపెట్టుకుంటున్నారు. మొన్న నేను చూసాను, ఇప్పుడు రీసెంట్గా ఒక ఇద్దరు పిల్లలు మనకి 10th అయిన వాళ్ళు కొంతమంది, ఇంటర్ అయిన వాళ్ళు కొంతమంది జాయిన్ అయ్యారు. వాళ్ళ రిజల్ట్ వచ్చినప్పుడు చూస్తే ఇంగ్లీష్లో వాళ్ళకి 10/10 అంటే 100% మార్కులు స్కోర్ చేయగలరు. అలా అని చెప్పి గ్రామర్ టెస్ట్ పెడితే వాళ్ళు ఏదైతే సిలబస్ చదివి ఉన్నారో ఆ గ్రామర్లో అద్భుతంగా 10 questions-కి 10 questions రాయగలుగుతున్నారు. అదే విషయం నువ్వు వచ్చి మాట్లాడమంటే మాత్రం అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంగ్లీష్ని ఒక సబ్జెక్టుగా బలవంతంగా చదివిపిస్తున్నారు, బై హార్ట్ చేపిస్తున్నారు. బై హార్ట్ చేసిన దాన్ని తీసుకెళ్ళి పేపర్ మీద యాజ్ ఇట్ ఈస్గా పెట్టి ఎన్ని మార్కులు అయితే అన్ని గ్యాప్ చేయగలుగుతున్నారు. సో లాంగ్వేజ్ ఒక పార్ట్, సబ్జెక్ట్ ఒక పార్ట్. మన దురదృష్టం ఏంటంటే సబ్జెక్ట్ మీద ఇచ్చిన ఫోకస్ లాంగ్వేజ్ మీద ఇవ్వట్లేదు. లాంగ్వేజ్ ఉన్న వాడికి కమ్యూనికేషన్ మీద ఇవ్వట్లేదు. ఈ 3 different parts. ఇంగ్లీష్ సబ్జెక్ట్ పాస్ అవ్వడం వేరు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద కమాండ్ ఉండడం వేరు, అద్భుతంగా మాట్లాడటం వేరు. 3rd partలోకి వెళ్ళట్లేదు. ఇంకా చెప్పాలంటే ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చరికి ఏంటంటే అసలు పూర్తి ఫోకస్ అంతా గ్రూప్సే. అది ఎంపీసీ అయితే ఎంపీసీ, బైపీసీ అయితే బైపీసీ, అసలు లాంగ్వేజ్ పట్టించుకోరు. నాకు తెలిసి లాస్ట్ 15 days చెప్తారు ఇంగ్లీష్ క్లాసెస్ అంతా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అక్కడ చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసినాడు కదా మా వాడికి 10th ఇంగ్లీష్లో చాలా ఎక్కువ మార్కులు వచ్చినాయండి, 100% వచ్చింది అంటే వాస్తవం అది కాదంట్లా. మరి ప్రాబ్లం ఎక్కడ? ఎప్పుడైనా మాట్లాడారా? అది జనరల్ టాపిక్స్ మాట్లాడారా? వీళ్ళందరికీ చేస్తుందంటే మేనేజబుల్ ఇంగ్లీష్ అంటారు. మేనేజబుల్ ఇంగ్లీష్ అంటే నిత్య జీవితంలో ఏమేమి హాయ్, హౌ ఆర్ యూ, ఐఎమ్ ఫైన్, అంతకు మించి వెళ్ళట్లేదు యాక్చువల్గా. అంటే కొన్ని వర్డ్స్ మాత్రం నేర్చుకుంటాం. మనం తెలుగు నేర్చుకున్నప్పుడు అది ఆఫ్లా మన చుట్టూ ఉన్న ప్రతి అంశాన్ని మాట్లాడు, పిల్లి, కుక్క, అంటే ఒక నిత్య జీవితంలో ఏ వర్డ్ అవసరం అవుతే అవన్నీ అవుతుంది. మీకు ఒక విషయం చెప్తా, రీసెంట్గా ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి పిలిచారండి నన్ను. ఇంగ్లీష్ టీచర్స్ అందరికి ఒక సెషన్ పెట్టమన్నారు. నేను కొంచెం భయపడి, ఆల్రెడీ ఇంగ్లీష్ టీచర్ 30-40 years అక్కడికి వెళ్తే ఎలా ఉన్నారంటే వాక్ ఇంగ్లీష్, టాక్ ఇంగ్లీష్, బ్రీత్ ఇంగ్లీష్, డ్రింక్ ఇంగ్లీష్, ఈట్ ఇంగ్లీష్ అన్నారు. ఆల్రెడీ వీళ్ళు 30 years ఎక్స్పీరియన్స్ ఇంగ్లీష్ టీచర్స్. అసలు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా పిల్లలు ఇంగ్లీష్లోనే మాట్లాడతారండి. చాలా కాస్ట్లీ స్కూల్, క్లాస్ రూమ్ వేసి, వాష్రూమ్ వేసి, ఒక బస్సు వేసి. సో ఫీజు కూడా చాలా తక్కువ ఉందండి, సంవత్సరానికి 3,50,000 అట్లా ఉంది, అంతే, చాలా తక్కువ. అంటే ఆ రేంజ్ స్కూల్ అనమాట. వెళ్ళిన తర్వాత అమ్మాయి నేను వెళ్ళి ఏం చెప్పగలను అంటే ఐ ఆస్ట్ 4-5 teachers ముందుకు రమ్మని ఒక 4 కాన్సెప్ట్స్ చెప్పి దీని మీద మాట్లాడమన్నా. వాడు ఒకటే మాట అన్నారు, ఇది మా సిలబస్లో లేదండి అని. నేను షాక్. అంటే మీరు సిలబస్లో ఉన్నది చెప్తారు. అవునండి మాకు ఈ సిలబస్లో లేదు కదా. లేదండి, న్యాచురల్గా నేను అడిగిన క్వశ్చన్, క్యాన్ యూ టెల్ మీ సంథింగ్ అబౌట్ వాట్ కెన్ వి లెర్న్ ఆఫ్టర్ కరోనా, వాట్ ద ఎఫెక్ట్ వీ గోట్ because of the corona and how it affected on college life or village life or even student life. Can you speak few words about these incidents and what can we learn from the incidents of corona for a 3 minutes? అంటే ఒక జనరల్ టాపిక్ మీద 3 నిమిషాలు టీచర్స్ ఎవరు మాట్లాడలేకపోయారు. ఐ డోంట్ నో నేమ్ ద స్కూల్. నేను షాక్, ఎందుకంటే మాకు ఇది లేదు కదండి, మాకు ఇంత పర్టికులర్ టైం ఇస్తున్నారు, 45 నిమిషాలు పీరియడ్ ఇస్తున్నారు, సిలబస్ చెప్పమన్నారు, ఎవ్రీ వీక్ టెస్ట్ పెట్టమన్నారు, టెస్ట్లో మార్కులు వచ్చిన ఏమంటారు, ఇవే అడుగుతున్నారు. కానీ
ఒక స్టూడెంట్ని మీరు ఎంతసేపు మాట్లాడిపించారు, ఒక జనరల్ టాపిక్ అంటే తను ఓన్గా ఆలోచించి మాట్లాడే టాపిక్స్ ఎంతసేపు చేస్తున్నారు అనేది లేదు కాబట్టి మేము చేయలేకపోని చెప్పారు. సో ఇంగ్లీష్ మీడియం స్కిల్స్ వస్తున్నాయి అంటే సబ్జెక్ట్ పరంగా ఉంటున్నారు, లాంగ్వేజ్ పరంగా ఉండడం లేదు. 2 అసలు కమ్యూనికేషన్ మీద అసలు ఫోకస్ చేయడం లేదు. ఒకప్పుడు ఉండేవి డిబేట్స్, డిస్కషన్స్, ఎలక్యూషన్ కాంపిటీషన్స్ పెట్టడం, ఒకవేళ ఎవరైనా అందులో బాగా మాట్లాడితే వాళ్ళు ఎంకరేజ్ చేయడం, మాట్లాడలేని వాళ్ళకి నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేయాలంటే ఏ అంశాల మీద ఫోకస్ చేయాలి ఆ ట్రైన్ చేయటం ఉండేది. ఇప్పుడు తక్కువ స్కూల్లో ఉంది, అసలు లేదని చెప్పట్లేదు, కానీ ఈ కమ్యూనికేషన్ మీద ఫోకస్ చేసేది తక్కువ, సబ్జెక్ట్ మీద మార్క్స్ మీద. అందుకే చూడండి మీరు రిజల్ట్ వచ్చింది తెల్లారు మీకు 500 ఈ మార్క్స్ స్కోర్ చూపిస్తున్నారు తప్పితే ఎంతమంది మాట్లాడుతున్నారు అని క్వశ్చన్ మార్క్ యాక్చువల్లీ. సో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇంగ్లీష్ లేదంటలేదు, ఇంగ్లీష్ ఉంది, లాంగ్వేజ్ కూడా ఉంది, కానీ కమ్యూనికేషన్ లేదు. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ చేస్తే వస్తుంది అది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. సో విల్ టేక్ వన్ కాల్. యా ప్లీజ్. హలో.